అబ్బబ్బబ్బబ్బబ్బా! వీళ్ళు జనమా? లేకుంటే పుట్టబయలు బయటికొచ్చిన సీమలా? వందలు గాదు, వెయ్యిలు గాదు. లచ్చలలున్నారు గదా జనాలు. ఇది జూస్తే చాలు దేశంలో చదువుకున్నోళ్ళు పెరిగి వాళ్లకు సరిపోను నౌకరు దొరుకుతలేవు అనేదానికి. అప్పుడెప్పుడో మోడీ సారు మొదటిసారి ప్రధానమంత్రి కాకముందు ఏడాదికి 1,00,00,000 నౌకర్లు ఇస్తాం, తర్వాత కొన్ని రోజులలోనే దేశంలో నిరుద్యోగం ఉండదు అని చెప్పిండు, సీటెక్కిండు. కానీ ఇప్పుడు చూడు ఎట్లున్నదో. సమ్మక్క సారక్క జాతర జరిగినట్టు వచ్చిండ్రు నౌకర్ల కోసం చదువుకున్న పిల్లగాళ్ళు. హైదరాబాద్ లో ఉన్న జేఎన్టీ కాలేజ్ వాళ్ళు ఎంపీ ఈటల రాజేందర్ తోని రిబ్బెన కత్తిరించి సురువు చేయించారట ఈ జాబ్ మేళను. ఈ జాబ్ మేళకు 90 ప్రైవేటు కంపెనీలు వస్తున్నాయని తెలుసుడుతోని సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని గింత మంది ఆశ కొద్దొచ్చిండ్రు. వెనుక పడితే ఎక్కడ నౌకరి దొరకదో అన్నట్టు అందరు ఒక్కసారే ఎగబడే వరకు తొక్కిసలాట జరిగినంత పని అయిందట. ఒకల మీద ఒకరు పడి ఒత్తుకుంటా ముందడికి పోయినరట. ఆయనతో పోలీసులు వచ్చి కంట్రోల్ చేయకపోతే ఘోరం జరిగే కథ అవుతుండేనట. అంటే చూడుండ్రు ఎట్లున్నదో దేశంలో నిరుద్యోగం. పేపర్ల మీద సర్కార్ సర్వేలలో చెప్పే లెక్కలు పచ్చి అబద్ధం అనేది తెలుస్తలేదా? నిరుద్యోగం చాలా తక్కువ ఉన్నది, 4% మించి లేదు అన్నట్టు చెప్తారు. గాని గిసొంటప్పుడే అసలు ముచ్చట బయటపడుతుంది. చదివిన చదువుకు న్యాయం చేయాలి, అయ్యే వాళ్ళను మంచిగా చూసుకోవాలి, అందరి తీరుగా నేను బతకాలని ఆశపడి వచ్చిన వాళ్ళట వీళ్ళంతా. మరి ఇంతమందిలో ఎవరకు నౌకర్లు వచ్చినాయో ఏమో గాని రానోళ్ళు మళ్ళా ఇంటి దారి పట్టాల్సిందేనట. మరి వాళ్ళకెట్లా కడుపు నిండుతుంది? దేశం ముందడికి పోతున్నది అంటున్నారు గాని చదువుకున్న పిల్లగాళ్లకు నౌకర్లు ఇయ్యలేకపోతున్నారు. ఏందో ఏమో గాని ఈ నిరుద్యోగం దేశాన్ని ఇడిచేటట్టు లేదు, అది పోయేటట్టు చేసేటోళ్ళు లేరు అని అంటున్నారు మన దేశం ముచ్చట్టు తెలిసినోళ్ళు.